ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 28 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అక్షయ్ కుమార్ గారు నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా సమంత గారు మెయిన్ రోల్లో నటించి నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మరి 13 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకునే ముందు, సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా 35 కోట్ల రూపాయలు వసూలు చేసి సమంత గారు రిలీజ్కి ముందే 10 కోట్ల రూపాయలు లాభాల్లో అయితే ఉన్నారు. ఎందుకంటే ఇది సమంత గారి ఓన్ బ్యానర్లో సినిమా నిర్మించడం జరిగింది. రిలీజ్కి ముందు 10 కోట్ల లాభాల్లో ఉంది, రిలీజ్ తర్వాత కూడా సినిమా మంచి లాభాల్లోకి అయితే రావడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసి మొదటి ఆట మొదటి షో నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 3 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 12 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 85 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేసింది. 13వ రోజు ఈ సినిమాకి సంబంధించి నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,30 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 1,53 లక్షల రూపాయలు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా 13వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1,73 లక్షల రూపాయలు అయితే వసూలు చేసి మొదటి 13 రోజుల్లో సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 86 కోట్ల 85 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మంచి కలెక్షన్స్ ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. కాకపోతే రేపు తెలుగు మార్కెట్లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు డౌట్ అయితే మొదలైంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? లాంగ్ రన్లో ఈ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా వెల్కమ్ టు ది జంగల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 డేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా మొదటి రోజు నుంచి మంచి పబ్లిక్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా బడ్జెట్ వచ్చి 220 కోట్ల రూపాయలు. సో మరి సినిమా కలెక్షన్స్ అక్కడ వరకు వెళ్తాయా లేదా అని కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. మనం ఒకసారి సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 94 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 5 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఓవరాల్గా ఈ సినిమా ఆరో రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 7 కోట్ల 8 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ మార్కెట్ నుంచి ఓవరాల్గా ఈ సినిమా 9 కోట్ల 8 లక్షల రూపాయలని 6వ రోజు వసూలు చేసి, సో ఫైనల్లీ అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల 8 లక్షల రూపాయలు వసూలు చేసి మంచి సక్సెస్ని అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ప్రజెంట్ అయితే ఈ సినిమా 10వ స్థానానికి రావడం జరిగింది. సో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాల లిస్ట్లో ఈ సినిమా అనేది 10వ స్థానంలోకి అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, రేపు హిందీలో ఆల్ఫా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఆ సినిమాకి కానీ సూపర్ పాజిటివ్ టాక్ వస్తే, అలాగే నాగబంధం కూడా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాలకి ఏమైనా సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్కి బ్రేక్ పడే అవకాశం ఉంది. మరి ఈ సినిమా 220 కోట్లు బడ్జెట్ కాబట్టి అక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఫైనల్గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 4 రోజుల్లో, అంటే గురువారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయే లోపల సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 27 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 428 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్నటి రోజున 28వ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ వసూలు చేసిందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఓన్లీ మన తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. అక్కడ ఓవర్సీస్ నుంచి కానీ ఇక మిగతా మార్కెట్ నుంచి రావడం లేదు. ఓన్లీ మన తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 28 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. కేవలం 28 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఈ సినిమా మొదటి 28 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 428 కోట్ల 32 లక్షల రూపాయలు అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ రేపు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రేపు నుంచి నాకు తెలిసి పెద్ద సినిమాకి సంబంధించి స్క్రీన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది, కలెక్షన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం
పెద్ద సినిమాకి సంబంధించిన కలెక్షన్స్కు ఇక రేపు కలెక్షన్స్ ఎంత వస్తాయో చూద్దాం ఒకసారి. రేపు కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూసి ఇక దాన్ని బట్టి ఈ సినిమా కలెక్షన్స్కి బ్రేక్ పడబోతుందా ఏంటా అనేది విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.